ప్రియమైన భక్తులారా, ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. ఈ కథ వినగానే మీ జీవితంలో సుఖం, సంపద, ఆనందం వర్షంలా కురుస్తాయి. ఈ కథ హృదయాన్ని తడమబోతోంది, మనసును ఆకర్షిస్తుంది. రండి, శివపార్వతుల సంభాషణతో కథను ప్రారంభిద్దాం. ఒకసారి శివుడు పార్వతీదేవితో కైలాసంలో కూర్చుని అన్నాడు, దేవి, ఈ 3 విషయాలను ఎవరూ ఎప్పుడూ ఎవరితోనూ చెప్పకూడదు. ఈ 3 రహస్యాలను దాచిన వ్యక్తి ఎన్నటికీ పేదవాడు కాడు. వాళ్ల జీవితం సుఖమేమవుతుంది. పార్వతీదేవి ఆసక్తిగా, కళ్లలో కుతూహలంతో అడిగింది, స్వామీ, అవి ఏమిటి? ఆ 3 విషయాలు తెలిస్తే మనిషి ఎప్పటికీ దుఃఖంలో మునగడు కదా? శివుడు చిరునవ్వుతో చెప్పాడు, దేవి, నేను ఈరోజు సన్యాసి రూపంలో భూలోకంలోకి వెళ్లి ఈ 3 రహస్యాలను ఒక కథ రూపంలో చెప్పబోతున్నాను. ఓ భక్తులారా, ఈ కథను జాగ్రత్తగా, హృదయంతో వినండి. మీరు ఈ కథ వింటున్నట్లయితే మొత్తం వినండి, అర్ధంతరంగా వదిలేసి వెళ్లకండి. ఎందుకంటే ఈ పవిత్ర కథను పూర్తిగా విన్నవాళ్లకు మనస్కు కోరిన ఫలం లభిస్తుంది. మీరు శివభక్తులైతే భోళాశంకరుడి ఆజ్ఞను అగౌరవం చేయకండి. శివుడు సన్యాసి రూపంలో భూమిపైకి వచ్చాడు. ఇక కథ మొదలు. పురాతన కాలంలో తెలంగాణలోని ఒక అందమైన ఊరిలో సుందర్ అనే సంపన్న వ్యాపారి ఉండేవాడు. అతని ఇంట్లో ఏ లోటు లేదు. గోదావరి ఒడ్డున ఉన్న ఈ ఊరు ఎంతో సందడిగా, సంపదతో నిండి ఉండేది. సుందర్ వ్యాపారం రోజురోజుకు వృద్ధి చెందేది. అతని భార్య సుమతి ఎంతో సరళమైన స్వభావం కలది. ఆమె మనసు ఎప్పుడూ ఆనందంతో నిండి ఉండేది. సుందర్ ప్రతి నెలా తన భార్య కోసం కొత్త బంగారు ఆభరణాలు, రంగురంగుల చీరలు తెచ్చేవాడు. సుమతి ఆ బహుమతులు చూసి గుండెలు పొంగపోయేది. వాళ్ల ఇల్లు ఎప్పుడు నవ్వులతో, సంతోషంతో నిండి ఉండేది. సుందర్ ఇంటి తోటలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు గుండెలాంటిది, ఊరి మధ్యలో గొప్పగా నిలబడేది. ఆ చెట్టు కింద ఒక సన్యాసి